శ్రీ దత్త జయదత్త గురుదత్త గురుచరిత్ర 10వ అధ్యాయం పారాయణం. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదులు అంతర్ధానమయ్యి వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే. అది ఎలా సాధ్యం అని అడిగాడు. నాయన, శ్రీపాదస్వామి సాక్షాత్ భగవంతుడే. భగవంతుని మహిమకు అంతు లేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒకడుగా ఉన్నా ఆయన తర్వాత ఆ త్రిమూర్తుల రూపం ధరించి వేరు కార్యాలు చేయడం వల్లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవం అసంభవం అంటూ ఏమీ లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలలో ఒకదాన్ని చెబుతాను విను. కాశ్యప గోత్రికుడైన వల్లభేశుడని బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని, అంటే వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురుపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురుపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నారు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లు ఎక్కిన లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకొని కురుపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురుపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసిన వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు, అంటే దొంగతనం చేసుకున్నారు. తర్వాత ఆ సంగతి ఎవరికి తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. అందువల్ల భక్తరక్షకుడైన శ్రీ వల్లభులు జడలు, భస్మము, త్రిశూలం ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణ్ణి వెంబడించలేదు. నేను తెలియక వీరిలో దారిలో కలిశాను. నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి. నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందని ఆయనను శరణు వేడారు. స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దాన్ని వల్లభేశుని శరీరం పెంచల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి ఆ మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశుడు అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు. అందువల్ల అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నేను ఇక్కడికి ఎలా బ్రతికి వచ్చాను? ఇంత జరిగిన నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు గారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించి ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్ పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్ శ్రీపాద వల్లభనేశ్వరుని తెలుసుకుని భగవంతుడైన ఆ దర్శనం తనకు లభించినందుకు వల్లభేశుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అంతోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురుపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకులను సకల లోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మంది గాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టారు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురుపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు. నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి ఏనని యతిగా వేరొక చోట అవతారం ఎత్తి
లోక ఉద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలను ఇచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణ కనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. ఆ నామం ఏదంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. శ్రీ దత్త జయ దత్త గురుదత్త.